హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్. ఈ ఫోటోలో అమాయకంగా కనిపించే ఈ బాబు తన చరిత్రలో సుమారుగా 1,60,00,000 మంది చావుకి కారణమయ్యాడు అంటే మీరు నమ్మగలరా? ఎస్, ఇతనే ప్రపంచం మరిచిపోలేని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్. ఈ పేరు వింటేనే ప్రపంచం ఉలిక్కిపడేలా, ముఖ్యంగా జర్మన్ ప్రజలు ఉలిక్కిపడేలా ఉంటుంది ఇతని పేరు. 1889వ సంవత్సరంలో ఏప్రిల్ 20న ఆస్ట్రియాలో జన్మించాడు హిట్లర్. తన తల్లి పేరు క్లారా. హిట్లర్ తండ్రి ప్రతిరోజు తాగి వచ్చి హిట్లర్ని కొట్టేవాడు. తన తండ్రి కొట్టిన దెబ్బలకి హిట్లర్ మొరటుగా మారాడు. తనకి 11 సంవత్సరాల వయసులో హిట్లర్ తమ్ముడు పొంగుజ్వరం వచ్చి చనిపోయాడు. హిట్లర్కి ఎంతో ఇష్టమైన తన తమ్ముడు మరణం హిట్లర్లో మానసిక ప్రవర్తన దెబ్బతినేలా చేసింది. హిట్లర్ స్కూల్లో కూడా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. సరిగ్గా 3 సంవత్సరాల తరువాత తండ్రి కూడా మరణించాడు. హిట్లర్ బిహేవియర్ స్కూల్లో నచ్చక హిట్లర్ని స్కూల్ నుండి పంపించి వేశారు. ఎందుకో ప్రపంచం హిట్లర్కి నచ్చట్లేదు. ఎప్పుడూ ఒంటరిగా, లోన్లీగా ఫీల్ అవుతూ ఉండేవాడు. తర్వాత హిట్లర్ హై స్కూల్లో జాయిన్ అయ్యాడు. సరిగ్గా హిట్లర్కి 18 సంవత్సరాల వయసులో తల్లి కూడా చనిపోయింది. ఈ వరుస మరణాలు హిట్లర్ని మానసికంగా కృంగిపోయేలా చేశాయి. చేతిలో డబ్బు లేదు, ఆస్తి లేదు, తినడానికి తిండి కూడా లేదు. అదే సమయంలో హిట్లర్ తాను గీసినటువంటి పెయింటింగ్స్, పోస్ట్ కార్డ్స్ అమ్మేవాడు. అదే సమయంలో 1914 మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది అనే వార్త హిట్లర్ మనసులో ఉత్సాహం రేకెత్తించేలా చేసింది. అదే సమయంలో ఒక సిపాయిగా జర్మనీ ఆర్మీలో చేరాడు హిట్లర్. 1918లో యుద్ధంలో శత్రుదేశం ప్రయోగించిన గ్యాస్ వలన హిట్లర్ గాయాలు పాలయ్యాడు. గాయాలతో వైద్య శిబిరంలో ఉన్నాడు హిట్లర్. తాను ఆర్మీ వైద్య శిబిరంలో ఉన్నప్పుడే హిట్లర్కి ఒక వార్త వచ్చింది. జర్మనీ సరెండర్ అయ్యి యుద్ధంలో ఓడిపోయింది అనే వార్త. ఆ వార్త విన్నాక జాతీయవాదం ఎక్కువగా ఉన్న హిట్లర్ తట్టుకోలేకపోయాడు. అసలు యుద్ధం ఓడిపోవడానికి కారణం యూదులుగా ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు అని తెలుసుకున్నాడు. అదే సమయంలో హిట్లర్కి రాజకీయాల మీద ఆసక్తి పుట్టింది. 1920వ సంవత్సరంలో హిట్లర్ జర్మన్ వర్కర్స్ పార్టీ అనే ఒక చిన్న రాజకీయ పార్టీలో చేరాడు. హిట్లర్ మాట్లాడడంలో గొప్ప వక్త అని కూడా చెప్పవచ్చు. హిట్లర్ మాటలకు ఆ పార్టీ హిట్లర్ని చీఫ్గా ఎన్నుకున్నారు. అదే పార్టీ రాను రాను నాజీ పార్టీగా రూపాంతరం చెందింది. నాజీ పార్టీకి రాను రాను హిట్లర్ లీడర్ అయిపోయాడు. హిట్లర్ ఎలక్షన్ ద్వారా కాకుండా వైలెన్స్ ద్వారా ఎన్నిక అవ్వాలి అని అనుకున్నాడు. కేవలం 600 మంది సైనికులు మాత్రమే ఆ నాజీ పార్టీలో ఉన్నారు. 600 మంది సైనికులతో తిరుగుబాటు మొదలుపెట్టాడు హిట్లర్. ఫలితంగా జైలుపాలు కూడా అయ్యాడు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా జర్మనీ ఆర్థికంగా పతనమయ్యింది. అదే అదునుగా చూసుకుని జర్మనీ ప్రజలకు అండగా ఉంటా అని హిట్లర్ మాట ఇచ్చాడు. ఇంకేముంది, జర్మన్ ప్రజలు ఎలక్షన్స్లో ఓట్ల వర్షం కురిపించి హిట్లర్ని నాయకుడిగా ఎన్నుకున్నారు. అదే సమయంలో జర్మనీలో ఉన్న రాజ్యాంగం, చట్టాలు అన్నీ మార్చివేశాడు హిట్లర్. జర్మనీని ఆరోగ్యవంతంగా చూడాలి అని, జర్మనీ సైనిక దళం ప్రపంచంలో మొదటి సైనిక దళంగా ఉండాలి అని హిట్లర్ కోరుకునేవాడు. అందుకోసం హిట్లర్ మంచి మార్గం కాకుండా చెడు మార్గం ఎంచుకున్నాడు. జర్మనీకి వికలాంగులు, ముసలివాళ్ళు, హోమోసెక్సువల్స్, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు జర్మనీకి భారం అని వాళ్ళందరినీ చంపించి వేసేవాడు హిట్లర్. అలా సుమారుగా కొన్ని లక్షల మందిని చంపించేశాడు. హిట్లర్ మనసులో ఒకే ఒక కోరిక ఉండేది. ఈ భూమి మీద యూదుడు అనేవాడు ఉండకూడదు అని తలచాడు. ఇలా ఒక్కొక్కరిని గన్నుతో చంపడం ఖర్చుతో కూడుకుంది అని తలచి నగరం చివర్లో గ్యాస్ ఛాంబర్స్ ఏర్పాటు చేశాడు. యూదులను చంపడానికి గెస్ట్పో అనే సంస్థని ఏర్పాటు చేశాడు. ఆ సంస్థ ద్వారా యూదులను అందరినీ ట్రైన్స్ ద్వారా తీసుకుని వచ్చి ఆ గ్యాస్ ఛాంబర్స్లో నింపేవాడు. ఆ గ్యాస్ ఛాంబర్స్ని కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్తో నింపేవాడు హిట్లర్. ఇలా చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు సుమారుగా 60 లక్షల మంది యూదులను హతమార్చాడు హిట్లర్. దీనిని బట్టి హిట్లర్ ఎంత కిరాతకుడో అర్థమవుతుంది.
హిట్లర్ దీనితో ఆగలేదు. చుట్టుపక్కల అన్ని ప్రాంతాలను, పోలాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్, నార్వే లాంటి ప్రాంతాలను ఆక్రమించసాగాడు. కానీ ఎంతో తెలివిగా ప్రవర్తించే హిట్లర్ ఇక్కడే ఒక పెద్ద తప్పు చేశాడు. సోవియట్ దేశాలను కూడా ఆక్రమించుకోవాలి అని తన క్రూరత్వాన్ని బయటపెట్టాడు హిట్లర్. కానీ సోవియట్ దేశాలు అన్నీ ఒక కూటమిగా ఏర్పడి హిట్లర్పై ఎదురు తిరిగాయి. అయితే హిట్లర్ సైనికులను రెచ్చగొట్టేలా స్పీచ్లు ఇస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుతిరగకూడదు అని ఆదేశాలు ఇచ్చాడు. సైనికులు రక్తం పొంగేలా స్పీచ్లు ఇస్తూ వారిలో దేశం కోసం కాకుండా కేవలం హిట్లర్ కోసం ప్రాణం ఇచ్చేలా వారిని అందరినీ హిప్నోటైజ్ చేసి మోటివేట్ చేసేవాడు. కానీ ఆ యుద్ధంలో జర్మనీ ఓటమి అంచుల్లోకి వెళ్ళిపోయింది. హిట్లర్కి తనకి చావు దగ్గర పడిపోయింది అని అర్థమైపోయింది. శత్రు దేశాలకు చిక్కకుండా హిట్లర్ తన సొంత బంకర్లోకి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి సైనైడ్ను తనకి ఎంతో ఇష్టమైనటువంటి కుక్కకు తినిపించాడు. కుక్క తన ముందు గిలగిలలాడుతూ చనిపోయింది. దాని తర్వాత అదే సైనైడ్ను తన భార్యకి పెట్టాడు. తన భార్య కూడా హిట్లర్ ముందే గిలగిల కొట్టుకుంటూ చనిపోయింది. తరువాత హిట్లర్ కూడా తన దగ్గర ఉన్నటువంటి గన్తో పాయింట్ బ్లాక్లో కాల్చుకొని చనిపోయాడు. ఒక మనిషి క్రూరత్వంతో ఎలా బ్రతకకూడదో భావితరాలకి అర్థమయ్యేలా హిట్లర్ జీవిత చరిత్రను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ప్రపంచం మర్చిపోలేని హిట్లర్ అనే ఒక నియంత గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు మంచి మోటివేషన్ ఇవ్వగలరు అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.